సరే మాది పుచ్చులదిని తాలూక్ జిల్లా రాయచూరు. మా మీద మేము 5 ఎకరాలు పెట్టినాం. దీన్ని వసంత సీడ్ వారు ముద్ర అని 5 ఎకరాలు పెట్టినాము. మేము కూడా అప్పుడప్పుడు ఇతనాలు పెడుతుంటాం. కానీ ఇప్పుడు 5 ఎకరాల్లో ఎన్ని ప్యాకెట్లు పెట్టినారు? ఎకరాకి ఎన్ని పెట్టినారు? ఎకరెక 2 పెట్టినాం సార్. ఓకే, ఎకరెక 2 పెట్టినాము. 10 ప్యాకెట్లు పెట్టినాము. అయినా ఇంకా మేము అప్పుడప్పుడు కూడా పెడుతుంటే అయినా కానీ అంతకన్నా బాగుంది ఇది ఏడు. మేము కూడా మళ్ళా ఇది ఇంకా బాగుంది అనుకోసానని మేము ఇంకా ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు మీరు చూసినారు కదా, ఇప్పుడు ఇది కాయ గానీ పర్ఫార్మెన్స్ మాత్రము జుట్టు కాడికి కాయ సైజ్ బాగుంది. కింద నుంచి ఒకే సైజే ఉంది. వేరే వెరైటీ అయితే కొద్దిగా జుట్టు మీద సన్నగా వస్తాయి, కొద్దిగా కిందికి అయితే లావు ఉంటాయి. ఇక ఇది అట్లా కాదు, ఇది అన్ని ఒకే సైజే ఉంది జుట్టు కాడికి. అది బాగుందని మనం అనుకున్నాము. పత్తి తీనికి ఎట్లా ఉంది? ఇది దీనికి కూడా మెత్తగా వస్తుంది సార్ పత్తి, బాగుంది. అయినా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు లావుగా అయినావు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ అయితే వెరైటీ అయితే బాగుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎన్నిసార్లు మందు కొట్టినారు మీరు? సార్ 5 నుంచి 6 సార్లు కొట్టినాం సార్ మందు. ఎరువులు ఎన్నిసార్లు వేసినారు? 2 మాటలు ఎరువు ఇచ్చినాము. అంటే నీళ్ళు కడతారా బయలు భూమి? సార్ బయలు భూమి వర్షంకే నీళ్ళేం కట్టుము. అయినా బాగుంది. మందు కూడా వేరే వెరైటీ అయితే 7 నుంచి 8 సార్లు కొడుతుంటే మీరు 5 నుంచి 6 సార్లు కొట్టినాము. ఇది బాగుంది అనిపిస్తుంది మాకైతే, చాలా బాగుంది. దానికోసమే ఇది చాలా మంది రైతులకు మన ఏరియాలో చెప్పుకోవచ్చా మంచి విత్తనం అని? వసంత సీడ్స్ వారి ముద్ర. సీడ్స్ వారి ముద్ర అని బాగుంది సార్. ఇది ఇంకొక 5 గవ్వలు ఉంటాయి కదా, ఎక్కువ 5 గవ్వలు వస్తాయి. 5 పాయలు వస్తుంది సార్ పత్తి మాత్రం. ఓకే, బాగా పగిలింది. 5లో మీకు ఎన్ని వస్తాయి? ఒక దాంట్లో గింజలు ఎన్ని ఉంటాయి? దాంట్లో గింజలు 9 గింజలు వస్తాయి సార్ ఒక దాంట్లో. 5 పాయలు పగులుతుంది. కాయ మాత్రం సైజ్ బాగుంది, వెరైటీ బాగుంది సార్, చెప్పుకోవచ్చు. మేము కూడా చెప్పినాము, ఇది పెట్టినాము బాగుందని చెప్పినాము. సార్ బాగుంది. వచ్చే సంవత్సరం కూడా మీరు చాలా మంది రైతులకు చెప్పాలా? అదే చెప్తాం సార్, బాగుంది అనుకోసానని. మీరు కూడా చెప్పొచ్చు సార్, ఏం లేదు. మేమైతే పెట్టినాం కదా సార్, భరోసా ఉంది. ఓకే, సరే, ధన్యవాదాలు అండి. నమస్కారం.